శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడి కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మనము ఎందుకు బాప్తిస్మము తీసుకోవాలి? ఇది దేనిని సూచిస్తూ ఉంటుంది? అవును, బాప్తిస్మం వలన మనం ఇష్టపూర్వకంగా కొన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాలను బట్టి కనపరుస్తుంది. యేసుక్రీస్తు తాను ఆరోహణుడై పరలోకమునకు వెళ్ళేదానికంటే ముందు తన శిష్యులకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అందులో బాప్తిస్మం కూడా ఒకటి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, అపోస్తల కార్యంలో కూడా ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. ఆయన శిష్యులు ఏ విధంగా ఈ ఆజ్ఞను గైకొన్నారో అక్కడ లిఖించబడింది. వారు మారుమనస్సు పొందిన ప్రతి వారికి బాప్తిస్మం ఇస్తూ వెళ్ళారని చెప్పేసి అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 48వ వచనంలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తు యొక్క నామము చొప్పున వారందరూ కూడా బాప్తిస్మం పొందుకున్నట్లుగా అక్కడ లిఖించబడింది. ప్రియులారా, అవును, మారుమనస్సు పొందిన ప్రతి వాడు కూడా బాప్తిస్మం పొందుకోవాలని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినటువంటి మొదటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ కూడా. ఆ ఆజ్ఞలను పాటించటం దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా ఆయనకు లోబడాలి. మారు మనసు పొందిన తర్వాత మనలను మనమే సంతోషపరచుకోవడం కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించడాన్ని నేర్చుకోవాలి. మన జీవితాలను ఎవరికి సమర్పించుకున్నామో ఆయనే యేసుక్రీస్తు వారు. అవును, ఆయన కొరకు మనము జీవించేవారుగా మన ఆ ప్రాణాత్మ శరీరములను సమర్పించుకోవాలి. ఎందుకు అంటే ఆయన నా కొరకు తన ప్రాణమును పెట్టాడు కాబట్టి. యేసుక్రీస్తు అన్నటువంటి నామమునకు సజీవుడని అర్థం కదండి. అందుకే ఆయన మన కోసం అనేకమైన పాటలు పడి సమాధిని గెలిచినటువంటి దేవుడు కాబట్టి. అవును ప్రియులారా, ఆయన ఈ రోజుకు కూడా సమాధిలో ఉండి తిరిగి లేచి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి. ఆయన నా ప్రభువు కాబట్టి, ఆయన నా యజమానుడు కాబట్టి, నా రాజు కాబట్టి. అవును, ఆయన నా యజమానుడైతే నేను ఆయనకు పనివారిగా ఉండాలి కదా. అవును ప్రియులారా, విశ్వాసంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కొరకు జీవించే జీవితమే ధన్యకరమైనటువంటి జీవితము, విశ్వాసంతో జీవించే జీవితం. అది ఎవరై అంటే బాప్తిస్మం పొందుకున్న వారినే చూపిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి బాప్తిస్మం ఇస్తూ నా శిష్యులుగా చేయమన్న రీతిగా మనము కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ జీవిద్దాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈ మాటలు బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ నీ ప్రియ శిష్యులుగా మారుటకు సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి. ఇందు నిమిత్తం మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకొని పొందుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.